వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల విస్తరణ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం 166 కోట్లను ఆమోదించిందని ఆరోగ్య, విద్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నిధులను ధర్మవరం, కాకినాడలో 2 ఆయుర్వేద వైద్య కళాశాలలు, రాయలసీమలో ఒక యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు వినియోగిస్తామని చెప్పారు. 2014-2024 మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి 120.17 కోట్లు అందుకుందని, అందులో ఎక్కువ భాగం టీడీపీ హయాంలో వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ కాలంలో రాష్ట్ర ఆయుష్ శాఖకు 38.09 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా దాన్ని అధ్యయనం చేసిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ను సహా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ మెగా డేటా సెంటర్, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల డిఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ 12 నుంచి ఈ పథకాన్ని పునఃప్రారంభించనుంది. ఈ పథకం అమలుకు నిధులు సమకూర్చాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్కీమ్ అమలుకు అనుమతించాలని కోరింది. ఒక్కో విద్యార్థికి ఉదయం అల్పాహారం సమకూర్చేందుకు సగటున రోజుకు 8 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను వచ్చే నెల 15 నాటికి పంపిణీ చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటి వరకు తెలంగాణ చేనేత సహకార సంస్థ ఆధ్వర్యంలో 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోదాములకు సరఫరా చేసినట్లు వెల్లడించారు. సచివాలయంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యతో పాటు ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల శుక్రవారం సమీక్షించారు. చీరల కోసం అవసరమైన వస్త్రోత్పత్తిలో 6,900 మంది నేత కార్మికులకు 6 నుంచి 8 నెలల పాటు ఉపాధి దక్కిందన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ కల్లాస్ కింద ఈ చర్య జరగగా నేరాలను తగ్గించడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు ప్రారంభించారు. మీరట్ నుంచి ముజాఫర్ నగర్ వరకు పోలీసులు నేరస్తులను కాళ్లపై కాల్చడం లేదా ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ కల్లాస్ కొనసాగుతున్నాయి. నేరానికి ఏకైక శిక్ష ఎన్కౌంటర్ అని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. నోబెల్ శాంతి బహుమతిని బాధల్లో ఉన్న వెనిజులా ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం చేస్తున్నట్లు పురస్కార విజేత మరీనా కొరీనా మచాడో ప్రకటించారు. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు వెనిజులా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోకు ఈ పురస్కారం వరించింది. దీనిపై తాజాగా మచాడో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. వెనిజులా ప్రజల లక్ష్యానికి ట్రంప్ నిర్ణయాత్మకంగా మద్దతిచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరియా పోస్టులో వెల్లడించారు. చైనా దిగుమతులపై 100% అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ టారిఫ్లు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చైనాపై 30% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరగాల్సిన కీలక సమావేశాన్ని రద్దు చేసుకుంటానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రతీకార చర్యలకు దిగారు. చైనా చర్యలను తీవ్రమైన దూకుడుగా అభివర్ణించిన ఆయన నవంబర్ 1 నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయమై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చిందని పిటిషనర్లు గుర్తు చేశారు. ఈ విషయంపై 4 వారాల్లోగా స్పందించాలని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
విజయవాడ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై వేగం పెంచిన ఏపీ ఎంఆర్సీ ఈ నెల 14 టెండర్లకు ముహూర్తం ఖరారు చేసింది. ఏలూరు రోడ్, బందర్ రోడ్ ఈ 2 కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను చేపట్టనుంది. సుమారు 4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగేందుకు పలువురు నిర్మాణ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ముందుగా టెక్నికల్ బిడ్లు, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.